హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ ఛానల్ ఎస్పెషల్లీ టెక్నాలజీ కోసం నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అలాగే ఈరోజు నేను సి ప్రోగ్రామ్ గురించి క్లాసెస్ చెప్దామని నేను రెడీ అయ్యాను. సో ప్లీజ్ ఫాలో మై వీడియోస్. థ్యాంక్ యూ. ఓకే, సి ప్రోగ్రామ్ అనేది నేర్చుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ అంటే ఏంటి అనేది నేర్చుకోవాలి. అసలు కంప్యూటర్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది, దాంతో ఎలా పని చేయించాలి, మనం ఎలా పని చేయించుకోవచ్చు అనేది మనం తెలుసుకోవాలి. సో అది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, వై అనే పర్సన్ ఉన్నాడు. ఎక్స్ అనే పర్సన్ వైకి ఒక పని చెప్తాడు. సో ఆ వై ఆ పని చేసుకొని వస్తాడు. సో ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్స్ అనేవాడు వైకి ఒక ఆదేశాన్ని ఇచ్చాడు, ఒక కమాండ్ ఇచ్చాడు. సో ఎక్స్ అనేవాడు వైకి చెప్తే ఆ వై అనేవాడు ఆ పని చేసుకొని వచ్చాడు. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎక్స్ అనేవాడు కమ్యూనికేషన్ చేశాడు వైతోని. సో కమ్యూనికేట్ చేసేటప్పుడు లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే కమాండ్ ఇచ్చాడు, కమాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దానివల్ల ఎక్స్ అనేవాడు ఆ పని అనేది చేయగలిగాడు, దాంతో వైతోని పని చేయించుకోగలిగాడు. సో లైక్ వైజ్ మనం హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఆ కంప్యూటర్తోని, మెషిన్తో మనం పని చేయించుకోవచ్చు. సో ఇది మనం అదే ఎగ్జాంపుల్ని మనమే ఎక్స్ అనుకుంటే, వైని కంప్యూటర్ అనుకుంటే, మనం కంప్యూటర్తో పని ఎలా చేయించాలి అంటే కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో చెప్పాలి. సో దానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. సో మన ఇండియాలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో చూసారు కదా, మరాఠీ అని, బెంగాలీ అని, అలాగే కన్నడ అని, ఇలాంటి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో వాళ్ళకి కన్నడ వాడి దగ్గరికి వెళ్ళి ఆయనకి తెలుగు రాదనుకోండి, తెలుగు రాకపోతే నేను తెలుగులో ఏదైనా చెప్తే ఆయనకి అర్థం కాదు, ఆయన చేయలేడు ఆ పని, నేను ఏదైనా పని చెప్తే. అలాగా ఆయనకి అర్థమయ్యే భాషలో కన్నడలో నేను చెప్తే ఆ పని చేయగలడు నా కోసం. అలాగే కంప్యూటర్కి కూడా కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో మనం దానికి ఆదేశాలు ఇస్తే, ఆ కమాండ్ ఇస్తే, సో ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్ ఫర్ అస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ అంటే తెలుసుకున్నాం, బాగానే ఉంది. సో లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మెషిన్కి అంటే మన కంప్యూటర్కి అర్థమయ్యే భాష ఏంటి? కంప్యూటర్కి అర్థమయ్యే భాష ఏంటంటే ఓన్లీ జీరోస్ అండ్ వన్స్, అంటే ట్రూ అండ్ ఫాల్స్ అంటాం. సో ట్రూ అంటే 1 అని, ఫాల్స్ అంటే 0. సో ఇది బైనరీ ఫార్మాట్లో ఉంటుంది. ఆ బైనరీ ఫార్మాట్లో ఇచ్చేటటువంటి కమాండ్సే కంప్యూటర్కి అర్థమయ్యే భాష. సో ఆ బైనరీ ఫార్మాట్ మనం ఇచ్చేటప్పుడు మనం కీబోర్డ్ నుంచి కొన్ని కమాండ్స్ ఇస్తాం. సో 1 అంటే దానికి ఒక బైనరీ కోడ్ ఉంటుంది, 2కి ఒక బైనరీ కోడ్ ఉంటుంది, 3కి ఒక బైనరీ కోడ్ ఉంటుంది, ఎట్సెట్రా. ప్రతి కీస్కి మన కీబోర్డ్లో 108 కీస్ ఉంటాయి. సో 108 కీస్కి కూడా ప్రతి కీకి ఒక బైనరీ కోడ్ ఉంటుంది. ఆ బైనరీ కోడ్ ద్వారా అది అర్థం చేసుకోగలుగుతుంది కంప్యూటర్ అనేది. ఓకే, సో ఇప్పుడు మనం కంప్యూటర్ చేత ఎలా పని చేయించాలి అనేది తెలుసుకుందాం. సో మీకు లాంగ్వేజ్ చెప్పాను ఏంటనేది, బైనరీ కోడ్లో ఉంటుంది. అంటే కంప్యూటర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ బైనరీ కోడ్, ఫైన్. సో ఇది మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. ఇది మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లో మనం బైనరీ కోడ్ రాసుకునేటప్పుడు అది అర్థం చేసుకోగలుగుతుంది, ఫైన్. కొంచెం ఆ మెషిన్ కోడ్ నుంచి మళ్ళీ ఇక్కడ మన కీబోర్డ్ ద్వారా ఇచ్చేటటువంటి కీస్ ఏవైతే ఉన్నాయో 1 or 2 సంథింగ్, ఈ కీస్ అన్నింటినీ వాటితో మనం కమాండ్స్ ఏవైనా రాస్తే, సపోజ్ ఈ 108 కీస్లో ఆల్ఫా న్యూమరిక్ కీస్ ఉంటాయి, సో ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో వీటితో ఏంటంటే మనం కమాండ్స్ రాయాలి. కమాండ్స్ రాసేటప్పుడు మనకి ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ సి లాంగ్వేజ్ అంటున్నాం ఈరోజు. సో ఈ సి లాంగ్వేజ్లో మనం ఏంటంటే మనం ఏదైనా కంప్యూటర్కి ఒక వర్క్ ఇవ్వాలంటే సి లాంగ్వేజ్ ద్వారా మనం కమాండ్స్ ఇవ్వచ్చు. సో లెటస్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూటర్తో ఒక క్యాలిక్యులేటర్ తయారు చేయాలనుకుంటున్నాను కంప్యూటర్లో. సో నేనేం చేయాలనుకుంటున్నానంటే ఒక 2 + 3 = 5. మనకి లైక్ హౌ క్యాలిక్యులేటర్ ఈజ్ వర్కింగ్, రైట్? మనకి క్యాలిక్యులేటర్ ఎలాగైతే వర్క్ అవుతుందో అలాగే కంప్యూటర్ కూడా. ఇప్పుడు క్యాలిక్యులేటర్ని కూడా ఒక మినీ కంప్యూటర్ అనొచ్చు, ఎందుకంటే అది అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. సో డివైడెడ్ అండ్ మైనస్, ప్లస్ అండ్ స్టార్ అనేది మల్టిప్లికేషన్, ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేషన్స్. ఇవి క్యాలిక్యులేటర్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో అందులో కూడా ప్రొసెసర్ ఉంటుంది. ఆ ప్రొసెసర్ ద్వారా
అది కీస్ అన్నిటినీ మన అందులోని ప్రాసెసర్ అనేది ప్రాసెస్ చేసి ఆ పైన మానిటర్, చిన్న మానిటర్లా ఉంటుంది, ఆ డిజిటల్ మానిటర్, దాని మీద మనకి నెంబర్స్ అనేది చూపిస్తుంది. సో మనం చేసేటప్పుడు అది కీబోర్డ్ మీద మనం ప్రాసెస్ చేసేటప్పుడు మనం 1+2 అని చెప్పేసి =2 అని క్లిక్ చేయగానే సో మనకి 3 అనేది అవుట్పుట్ వస్తుంది. సేమ్ అలాగే మనకి కంప్యూటర్ కూడా మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ కానీ లేకపోతే లాజికల్ ఆపరేషన్స్, ఏ ఆపరేషన్స్ అయినా సరే ఈ కంప్యూటర్ అనేది చేయగలుగుతుంది. ఫైన్. ఇప్పుడు ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. సో కంప్యూటర్లో ఇన్పుట్ అంటే మనం ఏదైతే కంప్యూటర్కి ఇస్తామో అది ఇన్పుట్ అంటాం. అవుట్పుట్ అంటే వాట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద కంప్యూటర్. సో కంప్యూటర్ నుంచి మనం ఏదైతే తీసుకుంటామో అది అవుట్పుట్. ఓకే. సో ఇన్పుట్ అంటే లెట్స్ సే నేను కీబోర్డ్ అనేది నేను ఏదైనా ప్రెస్ చేస్తున్నాను అనుకోండి, ఏదైనా సంథింగ్, సో అది ఇన్పుట్ ఇస్తున్నట్టుగా. సో నేను దాని తలకు రిజల్ట్ ఏదైనా చూస్తున్నానంటే నేను మానిటర్లో చూస్తా. సో మానిటర్ చూస్తే ఆ మానిటర్ అనేది అవుట్పుట్. సో ఇక్కడ ఈ కంప్యూటర్లో మనకి ఏంటంటే ఇన్పుట్ డివైసెస్, అవుట్పుట్ డివైసెస్ అని ఉంటాయి. సో ఇన్పుట్ డివైసెస్ అంటే ఏంటంటే మనం ఏదైతే కంప్యూటర్కి మనం ఇన్పుట్ ఇస్తామో, డేటా ఇస్తామో అది ఇన్పుట్ డివైసెస్. సో ఇన్పుట్ డివైసెస్ వచ్చి కీబోర్డ్, మౌస్, జాయ్స్టిక్స్, ఇవన్నీ ఇన్పుట్ డివైసెస్ అనుకోవచ్చు. అలాగే అవుట్పుట్ అంటే కనుక మనం మానిటర్ నుంచి మనం చూడగలుగుతున్నాం ఏదైనా సరే, అది మనకి రిజల్ట్ ఇస్తుంది కాబట్టి మానిటర్ ఈజ్ ఏ అవుట్పుట్ డివైస్. అలాగే ఆడియో స్పీకర్స్ ఉంటాయి కంప్యూటర్కి. సో కంప్యూటర్ స్పీకర్స్ కూడా మనం అవుట్పుట్ డివైస్గా చెప్పుకోవచ్చు. అలాగే కంప్యూటర్ ప్రింటర్ ఉంటుంది. సో ప్రింటర్ ఈజ్ ఏ అవుట్పుట్ డివైస్. సో ప్రింటర్ నుంచి మనం ప్రింటింగ్ తీసుకుంటున్నాం. సో దానికి ప్రింటింగ్కి ఏదైనా ఇన్పుట్ ఇస్తే మనకి అవుట్పుట్ మనకి పేపర్లో మనం ప్రింట్ చేసి ఇస్తుంది. సో ప్రింటర్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్. మనం టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ వచ్చి లో లెవెల్ లాంగ్వేజెస్ అండ్ హై లెవెల్ లాంగ్వేజెస్ అని 2 టైప్స్ ఉంటాయి. సో లో లెవెల్ లాంగ్వేజ్లో బైనరీ లాంగ్వేజ్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజెస్ అని 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ. అండ్ హై లెవెల్ లాంగ్వేజెస్లో మనం మాట్లాడుకున్న సి కానీ, C++ కానీ, పైథాన్, జావా, .NET, సో ఎట్సెట్రా, ఈ లాంగ్వేజెస్ అన్ని హై లెవెల్ లాంగ్వేజెస్ అంటారు. సో హై లెవెల్ లాంగ్వేజెస్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్కి చాలా ఈజీగా అండర్స్టాండింగ్ ఉంటుంది. సో మనం ఈజీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు, వీ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. బట్ లో లెవెల్ లాంగ్వేజెస్ ఏంటంటే బైనరీ లాంగ్వేజ్, 0s and 1sతో మనం చేయాల్సిన లాంగ్వేజెస్ అవి. సో వాటితో మన ప్రోగ్రామింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది, టిపికల్గా ఉంటుంది. వెరాజ్ అసెంబ్లీ లాంగ్వేజ్కి వచ్చేసరికి అసెంబ్లీ లాంగ్వేజ్లో నెమోనిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో నెమోనిక్ ఇన్స్ట్రక్షన్స్ ఎలాగ ఉంటాయంటే మూవ్ అని, MOV, యాడ్, SUB. యాడ్ అంటే ఎడిషన్ ఆఫ్ 2 numbers, MOV అంటే మూవ్ డేటా ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. అలాగే SUB అంటే సబ్స్ట్రాక్టింగ్ 2 numbers అనమాట. సో అలాగే పుష్, పాప్ అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, నెమోనిక్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం వాటిని. సో వీటిని మనం మైక్రో కంట్రోలర్లో మనం ఉపయోగిస్తాం. మైక్రో కంట్రోలర్ మనకి ల్యాబ్ ఉంటుంది. సో ఆ ల్యాబ్లో మనం వీటిని ఈ కమాండ్స్ ద్వారా మనం చేయొచ్చు ప్రోగ్రామింగ్స్. సో అది అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్.